అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సెకండ్ టాప్ స్టోరీ నకిలీ మద్యంపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలకు దిగడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా ములకలపల్లిలో ఇటీవల నకిలీ మద్యం బయటపడగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఇవాళ వైసీపీ నిరసనలు చేపట్టింది. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించింది. ఏపీ వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా నినదించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ ఏపీ వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ శాఖ అధికారులకు వైసీపీ నేతలు వినతి పత్రాలు అందజేశారు. నకిలీ మద్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మచిలీపట్నం బైపాస్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నకిలీ మద్యం చెకింగ్ కోసం యాప్ తీసుకొస్తామన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటనపై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. 99 రూపాయలకి సారా కొని తాగేవాడు, బ్రాందీ కొని తాగేవాడు. 100 రూపాయలకి సారా కొని బ్రాందీ కొని తాగేవాడు. అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి, క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి, చాట్ అంత ఫోన్ ఉండి, దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? సారాని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా? ఇది జరుగుద్దా? అంటే మీ వల్ల చేత కాదు, మీరు పట్టుకోరు, మీరు ఆపలేరు, ప్రజలే పట్టుకోవాలి. ఇక చిత్తూరు జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తీవ్ర దుమారం రేపింది. ములకల చెరువు లింకులు కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కూడా ప్రకంపనలు సృష్టించాయి. దీనికి సంబంధించి పలువురు కీలక నిందితులను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నకిలీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఇక వైసీపీ నిరసనలపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని బయట పెట్టిందే కూటమి సర్కారని, దీనికి సంబంధించి కఠిన చర్యలు కూడా చేపట్టినట్టు గుర్తు చేశారు. ఇక్కడ ఏదైతే కల్తీ కానీ నాసిరకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1-2 ప్రాంతాల్లో వెలికి తీసింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఎవరైతే లిక్కర్ని నాసిరకం ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద దాడులు చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఆ యొక్క నాసిరకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుబాదం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళు జైలుకి పంపించింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైనా కల్తీ నాసిరకం మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు. ప్రతినిధి వసంత్తో మాట్లాడదాం. వసంత్, ఏపీలో నకిలీ మద్యం విమర్శలు ప్రతి విమర్శలు స్థాయిని దాటి ఇప్పుడు ఆందోళనలు ధర్నాల వరకు వెళ్ళింది. కూటమి ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఈ సిట్ దర్యాప్తు మొదలు కాబోతోంది? సో రేపు లేదా ఎల్లుండి నుంచి ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును చేపట్టబోతోంది. ప్రధానంగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఈ కేసు నమోదు చేసి రిమాండ్కు నిందితులను తరలించినటువంటి నేపథ్యంలో ఇటు మొదట బయటపడినటువంటి అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి ములకల చెరువు, ఇటు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం 2 చోట్ల కూడా సిట్ అధికారులు పర్యటించి అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, ఎవరి నకిలీ మద్యం వెనుక చక్రం తిప్పారు, నకిలీ మద్యాన్ని అక్కడక్కడికి తరలించారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరు కీ రోల్ పోషించారనే దానిపైన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సిట్ ఇవ్వబోతోంది. కానీ ఈ నకిలీ మద్యం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పబడుతూ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నకిలీ మద్యం వ్యవహారంలో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తే సిట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది. గతంలో అనేక అంశాల విషయంలో సిట్ ఏర్పాటు చేశారు తప్ప సిట్ ఎటువంటి నివేదికను పూర్తి స్థాయిలో బహిరంగపరచలేదు, బహిర్గతం చేయలేదు, అనేక కేసులను పక్కదారి పట్టించారు, నీరుగార్చారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తోంది. సిబిఐతో విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు వెళ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఇప్పట్లో ఇటు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల మంటలు చల్లారలైతే కనిపించడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇటు ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా వైసీపీ ధర్నాలపైన స్పందించింది. అసలు నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరున్నా ఎంతటి వారున్నా అది ఏ పార్టీ వారైనా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా సొంత పార్టీ నేతలు ఉన్నా కూడా వారిపైన చర్యలు తీసుకున్నాం. పార్టీ సానుభూతి పరులు ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా వారిపైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేయించాము. ఈ ఘటనకు సహకరించినటువంటి వారు ఇంకా ఎవరున్నా ఎందరున్నా కూడా సిట్ దర్యాప్తు చేసి వారందరిపైన కేసులు నమోదు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించము. గత ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం
పెద్ద ఎత్తున అమ్ముడయింది. ఫేక్ బ్రాండ్స్ని కొన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు ఈ రకమైనటువంటి దర్యాప్తు కానీ ఈ రకంగా కేసులు కానీ ఎక్కడైనా నమోదు చేశారంటూ కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తామే స్వయంగా దర్యాప్తు చేయిస్తూ ఉన్నాం, కేసులు నమోదు చేయిస్తూ ఉన్నాం, సిట్ ఏర్పాటు చేసి నకిలీ మద్యం వ్యవహారంలో ఎంతటి వారన్నా ఉపేక్షించమంటూ కూడా ముందుకు వెళ్తున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు అర్ధరహితం అంటూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే కొట్టిపడేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే నకిలీ మద్యం వ్యవహారంకి సంబంధించినటువంటి వివాదం అంశంలో ఇప్పట్లో తెలుగుదేశం వైసీపీల మధ్య మాటల మంటలు చల్లారడైతే కనిపించడం లేదు.